హలో ఎవ్రీవాన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ నంద్యాలలో ఉన్న జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున టెంపుల్ అయితే దగ్గరలో ఉన్న ప్రదేశాలు అండ్ వ్యూ పాయింట్ అయితే చూపించబోతున్నానండి. ఎందుకంటే మనకి లోపల దర్శనానికి అయితే మనకి ఫోన్ ఎలో లేదు కాబట్టి లోపలికైతే ఇంకా నేను చూపించలేకపోయాను. సో మేమైతే ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళామండి. మేమైతే స్పర్శ దర్శనంకి అయితే వెళ్ళాము. స్పర్శ దర్శనం అయితే టికెట్ వచ్చేసరికి 500 అండి. మీకు కావాలనుకుంటే ఫ్రీ టికెట్స్ కూడా ఉంటాయి. అంటే నార్మల్ గా మన ఫ్రీ దర్శనం అంటారు కదండి, దానికి కూడా వెళ్ళొచ్చు. మనకి టికెట్స్ అనేవి ఆన్లైన్ వెబ్సైట్ లో ఉంటాయి. కావాలంటే మనకి టెంపుల్ కి వెళ్ళినప్పుడు కూడా తీసుకోవచ్చు. బట్ నార్మల్ గా ఏంటంటే ఆన్లైన్ లో అంటే ఈజీగా అయిపోతుందండి. టెంపుల్ కి వెళ్ళి తీసుకోవాలంటే కొంచెం క్యూ లైన్ ఉంటుంది. నేను మీకు వీడియోలో చూపిస్తుంది శ్రీశైలం డ్యామ్ అండి. సో లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంటుంది. మీకు ఫస్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇదేమో మనకి రోడ్డు మీద నుంచి కనిపిస్తుందండి. వ్యూ అనేది చాలా బాగుంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆగండి. చాలా బాగుంటుంది అండ్ ఫొటోస్ కూడా మంచిగా దిగచ్చు. కొంచెం ఒక 10 మినిట్స్ అయినా 15 మినిట్స్ అయినా ఇక్కడ టైం స్పెండ్ చేసి అయితే ఇంకా డైరెక్ట్ గా ఇంకా శ్రీశైలం అయితే వెళ్ళిపోండి. మేమైతే ఈ డ్యామ్ చూసిన తర్వాత అయితే ఇంకా డైరెక్ట్ గా శ్రీశైలం అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామండి. స్టార్ట్ అయిపోయి మాకు మార్నింగే స్పర్శ దర్శనం ఉందండి. సో నైట్ ఇంకా అక్కడే స్టే చేసి మార్నింగే స్పర్శ దర్శనం అయితే చేసేసుకొని స్పర్శ దర్శనం అయిపోయిన తర్వాత మార్నింగే ఇంక నెక్స్ట్ మేము ఇక్కడ పాతాళగంగ దగ్గరకు వచ్చేసరికి మాకు టైం అయితే 12 అయిందండి. సో ఇది మొత్తం పాతాళగంగ వ్యూ అండి. నేను అక్కడ శ్రీశైలం దగ్గర వీడియో తీయడానికి కుదరలేదండి. అంటే లోపల తీయకూడదు కదా వీడియో, అందుకోసం అయితే నేను తీయలేదు. సో ఇక్కడైతే మొత్తం వ్యూ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి అయితే మీకు వీడియో చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మేము కార్ లో వెళ్ళాం కాబట్టి కార్ పార్కింగ్ కోసం అయితే ఇక్కడ చూసుకుంటున్నాము. చూసారు కదండి అసలు ఎంత రష్ గా ఉందో. మేము వెళ్ళింది వీకెండ్స్ లో అండి, అందుకే ఇంత రష్ ఉంది. మీరు ఎవరైనా ఫ్రీగా దర్శనం చేసుకోవాలి అంటే ఫ్రీగా చూసి రావాలంటే వీకెండ్స్ లో అయితే వెళ్ళకండి, కొంచెం వీక్ డేస్ లో వెళ్ళండి. చాలా దూరం నుంచి అయితే వస్తారండి శ్రీశైలంకి చాలా మంది. ఇది లోపలికి వెళ్ళేటప్పుడు రోప్ వే అండి, ఇది రోప్ వే అంటారు. ఇది మొత్తం రోప్ వేకి వెళ్ళే దారి. మనకి మెట్ల మార్గం కూడా ఉంటుందండి. 2 మార్గాలు ఉన్నాయి మనకి పాతాళగంగకు వెళ్ళటానికి. మెట్ల మార్గం వెళ్ళటానికి ఏంటంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ అన్నా 1 అవర్ అన్నా పడుతుందండి. పిల్లలు ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టమే. సో అందుకే రోప్ వే ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి అయితే మేము ఇట్లా రోప్ వే వెళ్దామని చెప్పి అయితే ఇక్కడ మీకు మొత్తం వ్యూ పాయింట్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం రోప్ వే నుంచి అయితే వ్యూ పాయింట్ అండి. మీకు రోప్ వే నుంచి పైకి ఎలా వెళ్ళాలో మొత్తం వ్యూ అయితే చూపిస్తాను. ఖచ్చితంగా అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అయితే బాగా నచ్చుతుంది. ఇక్కడ నుంచి అసలు మనం రోప్ వేకి ఎలా వెళ్ళాలి, టికెట్స్ ఎలా ఉంటాయో అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. రోప్ వే టైమింగ్స్ వచ్చేసరికి 6 AM to 5:30 PM అండి. అడల్ట్స్ కి వచ్చేసరికి 100 రూపీస్, పిల్లలకి వచ్చేసరికి 70 రూపీస్ అండి. అంటే 3 years పైన వాళ్ళకి 70 రూపీస్, 3 years లో పిల్లలకి నో టికెట్ అండి. సో ఇదంతా టికెట్ తీసుకునే కౌంటర్ అండి. మనకి చాలా ఈజీగానే టికెట్స్ అయితే దొరికిపోతాయండి. అంటే చాలా తక్కువ మందే వెళ్తారు కదా రోప్ వే ద్వారా. నాకు తెలిసినంత వరకు రోప్ వేకి వచ్చేది ఒక 200 మెంబర్స్ అయితే అక్కడ మెట్ల మార్గంలో వెళ్ళేది ఒక 1000 మెంబర్స్ అండి. అంటే అర్థం చేసుకోండి, రోప్ వేకి భయపడే నాకు తెలిసినంత వరకు చాలా మంది రారు. బట్ ఖచ్చితంగా అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా శ్రీశైలం విజిట్ చేయాలనుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ అంతా టికెట్స్ దగ్గర ఏమేమి వెళ్ళాలి, దగ్గర ఉన్న ప్లేసెస్ కి ఎంత ప్రైస్ పడుతుందో కూడా మొత్తం అక్కడ మనకైతే బోర్డ్స్ మీదే ఉంటాయండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే టికెట్స్ తీసేసుకొని అయితే వచ్చేసాము. సో టికెట్స్ తీసేసుకున్న తర్వాత మనకి లోపలికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో కూడా మీకు అక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం టికెట్స్ తీసేసుకున్నాం కదా. టికెట్స్ తీసుకున్న తర్వాత మనకి అక్కడ వెయిటింగ్ రూమ్ అని ఉంటుందండి. ఆ వెయిటింగ్ రూమ్ దగ్గర మనం లోపల వెయిట్ చేస్తే మనకి కొన్ని బ్యాచెస్ ద్వారా అయితే మనకి లోపలికి అయితే పంపిస్తారు. చూడండి, టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్తున్నాను. వెయిటింగ్ రూమ్ అనేది ఇలా ఉంటుందండి లోపల. చూసారు కదా, కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇక్కడ మనం కూర్చోవచ్చు. లోపలికి వెళ్ళేటప్పుడు మనకైతే ఇక్కడ టికెట్స్ చెక్ చేస్తారండి. టికెట్స్ చెక్ చేసి ఒకసారి అలా పిన్ చేస్తారు మొత్తం టికెట్స్ ని. సో ఇప్పుడైతే ఇంకా లోపలికి మనకి ఎంట్రీ అండి. మీరు ఏమైనా వాష్రూమ్స్ కి అది వెళ్ళాలంటే కూడా వెళ్ళొచ్చండి. బట్ టికెట్ మాత్రం ఖచ్చితంగా మన దగ్గర అయితే ఉండాలి. మనకి బయటే వాష్రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ వెయిటింగ్ రూమ్ అని చెప్పాను కదండి. ఆ వెయిటింగ్ రూమ్ లో అయితే మొత్తం వ్యూ అనేది ఇలా ఉంటుంది. సో మీరు మిర్రర్స్ లో నుంచి లోపల అక్కడ బయట వ్యూ అయితే చూడొచ్చు లోపల నుంచి. చూడండి ఎంత మంచి చెక్ చేసే వాళ్ళు ఉన్నారు. మేమైతే వెయిటింగ్ హాల్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చొని ఇంకా లోపలికి అయితే ఇక్కడ పంపించారండి మమ్మల్ని ఒక 3 బ్యాచెస్ ద్వారా. చూసారు కదండి, ఇక్కడ మనకి ఇక్కడ రోప్ వే వెళ్తుంది కదా. రోప్ వేకి వెళ్లే దగ్గర మొత్తం ఇలా ప్రిపరేషన్స్ అంటే మోటార్స్ అన్ని అయితే ఇక్కడ ఇలా ఉంటుంది మధ్యలో. మీకు ఇక్కడ వ్యూ కూడా చూపిద్దామని చెప్పి అయితే ఇక్కడ షూట్ చేసుకున్నాను నేను. సో మనకి ఇక్కడ నుంచి అయితే ఇంకా రోప్ వే ఎక్కాలండి కొంచెం ముందుకి.
చాలా సేఫ్ అండి. ఖచ్చితంగా అయితే ఎవరు స్కిప్ చేయకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. చూడండి రోప్ వే ఇప్పుడు మనకైతే వచ్చేసింది కదా బోగీలు. సో అక్కడ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి వ్యూ అనేది. ఇప్పుడు అలా దిగుతున్నారు కదా, అంటే వెళ్ళే వాళ్ళు ఒకవైపు వచ్చే వాళ్ళు ఒకవైపు అండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను చెప్తుంది. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ రౌండ్ గా తిరుగుతుంది కదండి, అది ఇట్లా దగ్గరకు వచ్చేసరికి మనకైతే అది ఆగిపోతుంది. చూడండి ఇప్పుడు వెళ్తుంది కాబట్టి చూడండి ఇలా. సో ఇప్పుడైతే ఆగిపోయిందండి రోప్వే చూడండి. సో ఆగిపోయిన తర్వాత ఇప్పుడైతే అందరు దిగుతున్నారు. సో దిగిన తర్వాత దీంట్లోకి మనం ఎక్కుతాం ఇప్పుడు. ఇలా కొంచెం దిగేటప్పుడు అది కొంచెం మూవ్ అవుతుందండి, ఏం కంగారు పడకండి, ఏం కాదు. అలా ఒక ఫ్యామిలీ మొత్తం ఎక్కచ్చండి ఒక దాంట్లో, అంటే ఒక 4 మెంబర్స్ ఉంటారు కదా అలా. చూడండి వచ్చే వాళ్ళు ఇలా వెళ్తారు అండ్ వెళ్ళే వాళ్ళేమో అలా వెళ్తారు అటు సైడ్. ఖచ్చితంగా అయితే ఇది ఎక్స్పీరియన్స్ చేయండి, మీకైతే బాగా అనిపిస్తుంది ఇది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి మనకి కిందకి ఎలా వెళ్తుందో రోప్వే చూపిస్తాను. చూడండి కొంచెం ఇక్కడ స్పీడ్ గా ఒక సెకండ్ ఇలా తిప్పేసి ఇంకా డైరెక్ట్ గా మనకి లైన్ లో నుంచి కిందకి వెళ్ళిపోతుంది. అసలు కళ్ళు తిరుగుతాయేమని నేనైతే చాలా కంగారు పడ్డానండి. అసలు కళ్ళు ఏం తిరగలేదు, చాలా బాగుంది. అక్కడ మనకి రోప్ వేకి వెళ్తుంది కదండి, వెళ్లే దారిలో మిడిల్ లో నుంచి వ్యూ అయితే అసలు చాలా అంటే చాలా బాగుందండి. పిల్లలైతే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా ఇక్కడ నుంచి. చూడండి అక్కడ ఎగ్జిట్ అని ఉంది కదా అటు సైడ్, సో దిగి అటు వెళ్ళే వాళ్ళు అటు సైడ్ వెళ్ళాలి. మాకైతే వెళ్ళేటప్పుడు ఈజీగానే వెళ్ళాం కానీ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ మంది ఉన్నారండి జనాలు. సో అక్కడ మాకు కొంచెం టైం పట్టింది. మాకు వచ్చేటప్పుడు మాత్రం ఒక 3 అవర్స్ పైనే పట్టిందండి, అంతమంది ఉన్నారు జనాలు మేము వెళ్ళిన టైంలో. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వీక్ డేస్ లో వెళ్ళండి, అప్పుడు మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అంటే క్రౌడ్ ఉండదు కాబట్టి. సో ఇక్కడ నుంచి అయితే నేను అండ్ మా ఫ్రెండ్ అయితే ఇక్కడ చూస్తున్నాను చూడండి మొత్తం వ్యూ అనేది చాలా బాగుందండి. నేనైతే టెన్షన్ పడుతూనే ఉన్నాను అప్పటికి కూడా, ఎలా వెళ్తామో అని చెప్పి భయంతో. ఇదేమో వస్తుంది, ఇందాక వెళ్ళింది కదా ఇప్పుడేమో వస్తుంది. లంచ్ టైంలో అయితే అసలు వెళ్ళకండి, కొంచెం టైం పడుతుంది. లంచ్ టైంలో అయితే కొంచెం టైమింగ్స్ అనేవి చూసుకొని వెళ్ళండి. చూడండి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మేము ఎక్కుతాము ఇంకా వీళ్ళు దిగిపోయిన తర్వాత. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంక ఇలా అయితే మనకి లోపలికి తీసుకొచ్చేస్తారు చాలా సేఫ్ గా. ఇక్కడికైతే ఆగిపోతుందండి. సో ఇంకైతే దిగిపోతారు, ఇంకా నెక్స్ట్ వాళ్ళైతే బ్యాచ్ ఎక్కుతారు. సో ఇక్కడ చూడండి మా వారైన మా పాప అయితే ఎక్కుతున్నారు, ఇక్కడ చూపిస్తున్నాను క్లియర్ గా. అది కొంచెం దిగేటప్పుడు ఇలా మూవ్ అవుతుందండి, అంతే కొంచెం సపోర్ట్ గా దిగండి. చూసి ఎవరైనా వెళ్తారేమో శ్రీశైలం వెళ్ళినప్పుడు మీకు ఈజీగా ఉంటుందని అయితే ఇక్కడ చెప్తున్నాను అలా. నేనైతే కొంచెం ఇలా ఎక్కేటప్పుడు అది మూవ్ అవుతుంటే కొంచెం భయపడ్డాను, అందుకే మీకు చెప్తున్నాను అక్కడ స్పెషల్ గా. ఇక్కడైతే ఒక్కొక్కరం అయితే ఎక్కేసామండి, మేము 4 మెంబర్స్ వెళ్ళాము, మా పాపతో కలిపి 5. ఇంకా అయితే కిందకి వచ్చేసామండి పాతాళ గంగ దగ్గరికి. సో ఇక్కడికి మనకి చూడండి దిగిపోయాము. దిగిపోయి ఇప్పుడు మనకి పాతాళ గంగ లోపలికి వెళ్ళిపోతున్నాం, అంటే కొంచెం స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ ద్వారా మనం దిగి లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే అక్కడ దీపాలు, ప్రమిదలు, ఏమైనా ఫుడ్ అవన్నీ అయితే మనకు అక్కడ అమ్ముతూ ఉంటారండి. చూడండి అక్కడ మనకు కావాలంటే ర్యాపిడోస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి, అంటే కావాలనుకుంటే మనం బండుల మీద కూడా వెళ్ళొచ్చు కిందకి. చూడండి ఇక్కడ మనకి అక్కడ మేమైతే ఇంకా ఇలా అయితే తీసుకున్నామండి దీపాలు అక్కడ వదులుదామని చెప్పి. పాతాళ గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయని అయితే మన పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు కదండి, నేనైతే అప్పటి నుంచి ఆ పదం అయితే విన్నాను. సో ఇక్కడ మనకి వాటర్ వచ్చేసరికి ఎందుకు గ్రీన్ కలర్ లో ఉంటాయి అయితే మీకు లాస్ట్ లో వీడియోలో చెప్తాను, లాస్ట్ వరకు వీడియో చూడండి. చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాటర్ ఏంటి ఇలా ఉన్నాయి, కొంచెం మురిగ్గా ఉన్నాయి, గ్రీన్ కలర్ లో పాచి పట్టినాయి అయితే అనుకుంటారు. బట్ అవేం పాచి పట్టినట్టు అర్థం కాదండి, ఎందుకో చెప్తాను. సో ఇప్పుడైతే ఇక్కడ దీపాలు తీసుకొని అయితే వచ్చేసామండి. ఇంకా దీపాలు అయితే ఇక్కడ మనం వెలిగించాలి కదా వాటర్ లో. పసుపు, కుంకుమ, పూలు ఇక్కడ మనకి అండ్ 365 డేస్ వెలిగిస్తారు కదండి ఒత్తులు అనేవి అలా ఇచ్చారు. 365 ఒత్తులు అంటారు కదా, అండ్ ఒక అగ్గిపెట్టి ఇచ్చారు. ఇది మనకు వచ్చేసరికి ఒక 50 రూపీస్ అయితే తీసుకున్నారండి అగ్గిపెట్టితో కలిపి. సో అక్కడైతే నిదానంగా దిగేసి చెప్పులు ఇప్పేసి అయితే అక్కడ వెలిగిస్తున్నాము. అండ్ ఒక కర్పూరం ఇస్తారండి, ఆ కర్పూరం ఏంటంటే అక్కడ దూది ఇచ్చారు కదా, దూదిలో కొంచెం ఆయిల్లో ముంచి ఇచ్చారు కాబట్టి ఆ ఒత్తులు అనేవి అక్కడ మన కర్పూరం మీద వెలిగిస్తే అవి డైరెక్ట్ గా వెలిగిపోతాయి. సో కొంచెం అక్కడ వాటర్ ఉన్నాయి కాబట్టి చూసుకొని నిదానంగా దిగైతే ఇక్కడ వదలండి దీపాలు అనేవి.
ఇంకా అక్కడ వాటర్లో అయితే దీపాలు అయితే వదిలేసుకొని ఇంకా దండం పెట్టేసుకొని అయితే పాతాళ గంగలో వాటర్ గ్రీన్ కలర్ ఎందుకు ఉంటాయో తెలుసా అండి? మనకి వాటర్ కింద బండలు ఉంటాయండి. బండల మీద నాచు పీచు అంటారు కదా, అది ఉంటుందంట. అది సూర్యకిరణాలు వాటి మీద పడి అది మనకి ఆ సూర్యకిరణాలు లైటింగ్ కి పడి మనకి గ్రీన్ కలర్ లో కనిపించి వాటర్ కూడా కొంచెం అలా గ్రీన్ కలర్ గా కొంచెం అలా మురికి పట్టినట్టు కనిపిస్తాయి అంటండి. చాలా మంది వాటర్ మురికిగా ఉన్నాయి ఎలా స్నానం చేస్తారైతే నేను అక్కడ అనుకుంటుంటే విన్నాను. సో ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు అక్కడ అలా ఉంటాయి కదా వాటర్, ఎలా స్నానం చేస్తాను అని అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళ కోసం అయితే ఇక్కడ నేను షేర్ చేశాను. ఇక్కడ చూడండి, ఇలా అయితే వెలిగిచ్చేసి కొంచెం వాటర్ తో ఇలా అంటుంటే అదేంటంటే వెళ్ళిపోతుంది. సో చూసుకొని నిదానంగా చేయండి, ఎందుకంటే మనకు అక్కడ అడ్డుగా స్తంభాలు కూడా ఉన్నాయి కదండి, స్తంభాల మధ్యలో కూడా ఆగిపోతున్నాయి. సో కొంచెం అలా స్లోగా అంటే మనకి అది డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఒకరి తర్వాత ఒకరైతే వదిలేసామండి దీపాలని. నార్మల్ గా ఏంటంటే కార్తీక మాసంలో వదులుతారు కదండి 365 ఒత్తులు దీపాలు అనేవి, సేమ్ అలానే మేము ఆ కార్తీక మాసం అయిపోయిన నెక్స్ట్ వీకే వెళ్ళాము. చూడండి, ఫాస్ట్ గా వదిలేస్తే ఏంటంటే కొంచెం వాటర్ అనేవి దీపాల్లోకి వెళ్ళిపోయి దీపాలు అనేవి ఆరిపోతాయండి. సో నిదానంగా వదలండి వెళ్ళినప్పుడు. ఇలా ఇంకైతే వచ్చేసామండి బయటికి. కొన్ని ఫొటోస్ అయితే మీకు షేర్ చేసుకున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ పక్కనే నా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.